అందరికీ నమస్కారం. ఈరోజు 6 మొక్కల గురించి మాట్లాడుకుందాం. వాటిని మొక్కలు అంటామా, చెట్లు అంటామా మన ఇష్టం. ఒకప్పుడు ఇవి మన పెరట్లోనే ఉంటుండే. అసలు ఇప్పుడు పెరటి అంటే అసలు పెరటి ఏంది అని చెప్పేసి అనుకునే రోజులు ఇప్పుడు. మనకు తెలుసు మా పెరటి చెట్టు అని చెప్పేసి ఒక సినిమాలో పాట కూడా ఉంటుంది. మా పెరట్లో అంటే ఇది ఒక భాగం, అంటే మన ఇంట్లోనే ఒక భాగం, ఇది మాది అన్న భావన మన పూర్వీకులు కల్పించారు. అప్పట్లో చూస్తే మన ఇంట్లోనే పెరటి అనేది, పెరట్లో లేదా పెరడు అనేది మన ఇంటి భాగమై ఉండేది. ఇంటి ముందు, ఇంటి వెనకాల కొంత ఖాళీ స్థలం ఉంటుంటే దాంట్లో మొక్కలు కానీ చెట్లు కానీ పెంచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు డబ్బు కొరకో, అవసరం కొరకో, లేదంటే డబ్బు లేకనో ఉన్న కొద్ది జాగను కూడా ఒక వెహికల్ పెట్టడానికో, లేదా ఒక బాత్రూమ్ కట్టుకోవడానికో, లేదా ఇంకో అంతస్తు వేయడానికో, ఒక రూమ్ కట్టడానికో కిరాయి వస్తుంది, ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి కంప్లీట్ ఏరియాని మనం కట్టుకుంటున్నాం. ఒకప్పుడైతే 100 గజాలు ఉన్నా కూడా 60 గజాలు ఇంటికి, మిగతా ప్లేసు మొక్కలకు, చెట్లకు, ఇలా ఒక ఇంటిలో భాగంగా పెరటు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోజులు లేకుండా పోయాయి. సో అవేంటివి ఆ మొక్కలు అనేది తెలుసుకుందాం. ఆ మొక్కలు ఇప్పటికీ కూడా మనం పెంచుకోగలిగితే, చెట్లను పెంచుకోగలిగితే మనకు రోగాలు రమ్మన్నా రావు. అవేంటో మనం ముఖ్యంగా తెలుసుకో. ఈ 6 మొక్కలు ఒకప్పుడు పెరట్లో ఉండడం వల్లే మనకు అద్భుతాలు జరిగేవి. సో ఇప్పుడు చూస్తే మనము కంప్లీట్ మొక్కలకే మనం దూరం అయిపోయాం. చెట్లను పెంచుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం అవేంటి అనేది. మొదటిగా మాట్లాడుకునేది బొప్పాయి. పండ్లల్లో రాజు ఏందయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పేది మామిడి. కానీ నిజంగా చెప్పాలంటే మామిడి కాదండి, బొప్పాయి పండు. ఎన్నో ఔషధ గుణాలున్న బొప్పాయి పండు, దాని ఆకులు కావచ్చు, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటుంటే మనము మలేరియా, టైఫాయిడ్ వచ్చిందంటే, డెంగ్యూ ఎఫెక్టు అట్లాంటి వాళ్ళు అంటే ఎంబటే మనము బొప్పాయి ఆకు రసం తాగండి అని చెప్తుంటుంటాం. అంటే మన బాడీకి ఎంత అవసరమో చూడండి. దాని మీద అపోహలు సృష్టించి వాటికి దూరం అయ్యేటట్టు చేశారు. అంటే బొప్పాయి తింటే ప్రెగ్నెన్సీ పోతుంది. చూడండి, ఇంకా ఇప్పటికీ ఈ 20th సెంచరీ దాటుతూ పోతున్నా కూడా మనం వాటిని నమ్ముతూనే ఉన్నాం. అది ఎంతవరకు నిజము అనేది నిజ నిర్ధారణ చేసుకోలేకపోతున్నాం. నిజంగా బొప్పాయి పండు తింటే మనకు ఈజీ ప్రెగ్నెన్సీ, అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. బొప్పాయి కాయ తినకూడదేమో, కానీ బొప్పాయి పండు కూడా ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా తినవచ్చు. అదేవిధంగా అన్ని పండ్లను తినచ్చు. మనకు కాలానుగుణంగా అన్ని ఋతువుల ప్రకారం మనం ఆ పండ్లను తినవచ్చు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. మనం ఇంకా బొప్పాయి పండు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సార్ పొప్పటి పండును పక్కకు పెట్టేస్తున్నాం. అది తప్పండి. నిజంగా బొప్పాయి పండు తింటే అద్భుతంగా పనిచేస్తుంది. పుట్టబోయే పిల్లవాడు కావచ్చు, బిడ్డ కావచ్చు, చాలా ఆరోగ్యంగా జన్మిస్తుంది. అలాంటిది మనం ఒకప్పుడు పెరట్లోనే ఉంటుండేది. కొనుక్కోకుండా విరివిగా మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పండినప్పుడు అలా తినేవాళ్ళం. ఇది ఒకటి. రెండోది మునగ చెట్టు అనేది ప్రతి ఇంట్లో పెరట్లలో ఉంటుండేది. అరే మునగ చెట్టు ఎక్కకరా ఇరిగిపోతుంది అని చెప్పేసి అంటుంటుండే. సో మునక్కాయలు కావచ్చు, లేకపోతే మునగ ఆకు కావచ్చు, ఎన్నో పోషక విలువలతో కూడుకొని మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు చూస్తుంటుంటే కొనుక్కొని వచ్చిన పరిస్థితి. ఒకప్పుడైతే ఇంట్లోనే విరివిగా ఉంటుండే. అది మన నరాల్లో ఉత్తేజం చేకూర్చించడానికి, లేకపోతే మనకు శక్తిని ఇవ్వడానికి, ప్రతి అణువుకు పనిచేసే తీరుగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు. ఇప్పుడు వాటి ప్రయోజనాల గురించి నేను మాట్లాడటం లేదు. బట్ ఏమేమి మొక్కలు, చెట్లు అనేది మనం మాట్లాడుకుందాం. మూడోది కరివేపాకు. కానీ కరివేపాకుని ఈ రోజుల్లో వాడుతున్నాం, కానీ మళ్ళీ ఎంబడే తీసి పడేస్తుంటాం. మనకు ఒక సామెత ఉంది, కరివేపాకుని తీసి పడేసినట్టుగా తీసి పడేస్తున్నావేంద్రా అని చెప్పేసి.
సో కరివేపాకు కూడా ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో పనిచేస్తుంది. నేను విటమిన్స్, మినరల్స్ ఇవేవి లాభాలని చెప్పట్లేదు. బట్ ఆ కరివేపాకు చెట్టు ప్రాధాన్యత ఎంతో తెలుసుకుందాం. ఆ కరివేపాకు వల్ల దాన్ని అంటే పొడి రూపంలో కావచ్చు, ఆకు రూపంలో కావచ్చు, చట్నీ రూపంలో కావచ్చు, ఎన్నో రకాలుగా మనం వాడుకొని దాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 4వది జామ. జామ చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జామ ఆకు వల్ల కావచ్చు, జామ కాయల వల్ల కావచ్చు, రోజు జామకాయలను తినవచ్చు. రోజు 1, 2 తిన్నా కూడా మనకు సి విటమిన్ కావచ్చు, ఎన్నో రకాల పోషక విలువలు కావచ్చు మనకు లభిస్తాయి. 5వది దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కూడా పెరట్లోనే ఉంటుండేది. దానిమ్మకాయలు కూడా మనం ఎప్పుడు వస్తే అప్పుడు దాన్ని తినేది. దానిమ్మ ఆకుల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మనము అది ముండ్ల చెట్టు, ఇంటి ముందు ఉండకూడదు, లేకపోతే ఇంట్లో ఉండకూడదు అనే ఏదో ఒకటి అపోహ దాన్ని తొలగించేసేసి మనం దానిమ్మ చెట్టును కూడా దూరం చేసుకున్నాం. 6వది చివరిది ఉసిరి. ఉసిరి కూడా ఒకప్పుడు పెరట్లలో ఉంటుండేది. ఈ ఉసిరి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల మనం అంటే పప్పులలో వాడుకోవచ్చు, డైరెక్ట్ తినవచ్చు. దీన్ని పండుగలకు కూడా వాడుతూ ఉంటాం. ఈ 6 మొక్కలు ఒకప్పుడు పెరట్లో ఉంటున్నాయి. ఇప్పుడున్న సమయంలో 6 మొక్కలు పెంచుకోవడం కుదరకపోవచ్చు. కానీ ఆలోచిస్తే ఎన్నో కొన్ని మొక్కలు అందులో 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు ఇలా, లేదా ఒక కాలనీలో అనుకొని ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్కటి, అదేవిధంగా ఎవరికి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు పంచుకుంటూ ఇలా చేసుకోగలిగితే మనం ఇప్పుడు కూడా అద్భుతాలు సృష్టించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అసలుకు రోగం దరిచేరకుండా కూడా కాపాడుకోవచ్చు. ఈ 6 మొక్కల్ని కనుక మళ్ళీ మనము బ్యాక్ తీసుకురాగలిగితే మన పెరట్లో మనకున్న ఖాళీ ప్రదేశంలో కావచ్చు, లేకపోతే టెర్రస్ గార్డెన్గా కావచ్చు, లేకపోతే తొట్లల్లో కావచ్చు, ఇలా పెంచుకోగలిగితే మళ్ళా మన ఆరోగ్యవంతులం అవుతాము. హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితే రాదు. అన్నెసరిగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ప్లేస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఎలా ఈ 6 మొక్కల్ని మనం పెంచుకోగలగాలి అనేది ఆలోచించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఒక్కటి గమనించాలి, ఈ 6 మొక్కల వల్లనే కాదు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కదా, చాలా లాభాలు కూడా ఉన్నాయి కూడా అనవచ్చు. వేరే మొక్కల్ని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ ఈ 6 మొక్కలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ 6 మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు మన దగ్గర ఉంటే ఎన్నో లాభాలను పొందవచ్చు అనేదే ఉద్దేశం. వేరే మొక్కల గురించి, వేరే వాటి గురించి ఇంకా చాలా వీడియో రూపంలో మనం మాట్లాడుకుందాం, అన్నిటి గురించి తెలుసుకుందాం.